ఒకవైపున తుఫాను తర్వాతన ఎదురైన పరిస్థితి ఏంటంటే ధాన్యం తడిసిపోయింది. కొనమని చెప్పి అధికార యంత్రాంగం చెప్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఇంకో పక్కన ఇన్సూరెన్స్ లేక అల్లాడిపోతున్న నేపథ్యం మీదన జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసుకొచ్చారు. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారంగా మా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. దేశంలోని తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు, విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులకు అండగా వాళ్ళ చేయబట్టుకుని నడిపించే వ్యవస్థ, ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంటు, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలతో ఆర్బీకేలు మిళితం చేయడం, దేశంలోని తొలిసారిగా ఉచిత పంటల బీమాతో రైతుకు భరోసా, మళ్లీ సీజన్ వచ్చే నాటికి రైతుల చేతికి పంట నష్టపరిహారం, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ, దేశంలోని తొలిసారిగా రైతు సాగు చేసే ప్రతి పంటను ఈ క్రాప్ చేయడం, పంట నష్టం జరిగితే శరవేగంగా ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఈ క్రాప్ డేటా ఆధారంగా రైతుల్ని ఆదుకోవడం, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ద్వారా సీఎం యాప్ కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్తో గిట్టుబాటు ధరలు రాని రైతులని ఆదుకోవడం, వెంటనే ఆర్బీకేల పరిధిలో పంటను కొనుగోలు చేస్తూ వాళ్ళకి అండగా నిలవడం. ప్లానింగ్ అంటే ఇది చంద్రబాబు. వీటన్నింటికీ మీరు పథకం ప్రకారం నాశనం చేశారు. మరి మీది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? మీది ముమ్మాటికి ఇన్సెన్సిట్ అండ్ ఇన్కాంపిటెంట్ గవర్నెన్స్. మీది మంచి ప్లానింగ్, మంచి మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం లేని దానికి గొప్పలు చెప్పుకోవడం, ఫోటోషూట్లు, పబ్లిసిటీ మాత్రమే అంటూ విమర్శించారు.